ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 22వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 28వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో సూర్యగ్రహం, కేతుగ్రహం, తులారాశిలో శుక్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, సింహరాశిలో బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో గురుగ్రహం, 2వ స్థానంలో కుజగ్రహం, అలాగే 4వ స్థానంలో బుధగ్రహం, 5వ స్థానంలో రవి కేతు గ్రహాలు, 6వ స్థానంలో శుక్రగ్రహం, 10వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 11వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే గతంలో లాగానే కొంత అనుకూలత ఉన్నప్పటికీ వ్యయంలో చంద్రుడు ఉండడం, అలాగే శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా గమనిస్తే కొంచెం మొదటి వారం రోజుల్లో మొదటి 2-3 రోజులు కొంత ప్రతికూలత వాతావరణం ఉంటుంది. మానసికంగా చికాకులు ఉంటాయి, ఆర్థికంగా కొంచెం టెన్షన్ వాతావరణం ఉంటుంది. అయితే 2 రోజుల తర్వాత 3వ రోజు నుంచి అనుకూల పడే పరిస్థితి ఉంటుంది. బుధవారం నుంచి మంచి అనుకూలత ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఆలోచన తీరు అంతా కూడా సాధారణంగా ఉంది. దాదాపుగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగానే ఉంటారు. ఆలోచన తీరు కూడా బాగుంటుంది, అమలు చేసే విధానం కూడా బాగానే ఉంటుంది. ఇబ్బంది అయితే రాదు. కొత్త కొత్త ప్రణాళికలు ఏమి వేయటం కుదరదు. సాధారణంగా ఎప్పటిలాగానే నడిపించుకుంటే సరిపోతుంది. అలాగే వాక్ స్థానంలో కుజగ్రహం ఉండడం వలన కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. మాట తీరు వ్యవహారం కొద్దిగా దూకుడు లేకుండా చూసుకుంటే బాగుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా అన్ని విధాల సపోర్ట్ ఇచ్చే అవకాశం తక్కువగా ఉంది. కాబట్టి ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే ఆ సపోర్ట్ కానీ ఏదైనా మాట తీరు కానీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఒక 2-3 రోజుల దాకా కొత్త ప్రయత్నాలు ఏమి మాట్లాడకుండా ఉంటే బుధవారం నుంచి అనుకూలమైన పరిస్థితి చూడవచ్చు. కాబట్టి ఈ వృషభ రాశి వారు మొదటి 3 రోజులు కొంచెం శాంతంగా నిదానంగా ఉండి మనం ఏదైనా కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే, బంధువులతో కానీ మిత్రులతో కానీ ఏదైనా కొత్త ప్రయత్నం కానీ చేయాలనుకుంటే బుధవారం నుంచి పెట్టుకుంటే కొంత అనుకూలపడే అవకాశం ఉంటుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవి 1-2 రోజుల్లో తొలగిపోయి మళ్ళీ అనుకూలపడే వాతావరణం కూడా కనబడుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా సందర్భానుసారంగా మాట్లాడటం కానీ వ్యవహరించడం కానీ చేస్తే బాగుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా కొంత సాధారణ స్థితిలోనే ఉన్నాయి. అయితే అనుకూల పడుతూనే ఉంటాయి, కానీ కొంచెం నెమ్మదిగా జరుగుతూ ఉంటాయని తెలుస్తోంది. క్రయ విక్రయాది విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అన్ని విషయాలు గమనించుకొని చూసి మరి ప్రయత్నాలు చేయండి.
అన్ని రకాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాతనే ప్రయత్నం చేయండి. అనుకూలపడే వాతావరణం ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు లేకుండా చూసుకోవడం మన బాధ్యతగా అనుకోండి. అలాగే విద్యార్థులకి, విద్యా సంబంధించిన విషయాలకి ప్రయత్నాలు చేసే వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి అంతా అనుకూలత బాగానే ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలు అయితే లేవు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన పర్మిషన్లన్నీ వచ్చే అవకాశం ఉంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే రుణ సంబంధించిన విషయాలకి వాయిదా వేయకుండా చూసుకోండి. అంటే మనం ఇవ్వవలసిన చోట తర్వాత ఇద్దాం, నిదానంగా ఇద్దాం అనే నిర్లక్ష్య ధోరణి లేకుండా చూసుకోండి. అనుకూలపడే అవకాశం బాగానే ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్దగా ఇబ్బందులు ఏమీ లేకపోయినా రాశ్యాధిపతి వెళ్ళి షష్టంలో ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సరైన శుభ లక్షణాలు తక్కువగా ఉన్నాయి. అయితే సాధారణమైన విషయాలుగానే పరిగణించాలి. అలాగే మిత్రులు, శత్రువులు అనే భేదం లేకుండా అందరితో కూడా కలివిడిగానే ఉండగలుగుతారు. ఎక్కడ ఇబ్బందులు అయితే ఉండవు. సాధారణ స్థితే ఉంటుంది. మొదటి 3 రోజుల కంటే తర్వాత 3 రోజులు బాగా అనుకూలంగా ఉందని కనబడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. మరి కొత్తగా ఏదైనా డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. కొంత ఉపయోగకరంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ లాంటి విషయాల్లో కూడా అనుకూలత పెరిగింది గతంలో కంటే. కాబట్టి ఈ వారం వృషభ రాశి వారికి అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా కొంత అనుకూల స్థితిని చూడగలుగుతాము. భాగ్యస్థితి కూడా వృద్ధి అవుతుంది. అయితే మనం పెట్టిన పెట్టుబడులు, గతంలో ఎప్పుడో చేసిన డిపాజిట్లు ఇలాంటివన్నీ కూడా బాగా వృద్ధి చెందుతాయని తెలుస్తోంది. అలాగే ఉద్యోగ స్థితి, వ్యవహారాలలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మాటల ద్వారా పరిష్కారం అయ్యే పద్ధతులు ఉంటాయి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకొని చేసుకుంటే మన పనులు సజావుగా జరిగిపోతాయని తెలుస్తోంది. అలాగే దూర ప్రాంతాలు, దేశాలకు ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళకి మంచి అనుకూలమైన స్థితి ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం బాగానే ఉంది. అలా దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు, శుభలక్షణాలు వినగలుగుతారు. అనేక రకాల విషయాల్లో ఈ వారం వృషభ రాశి వారికి మంచి శుభ ఆధిక్యత ఉన్నది. అయితే మొదటి 2-3 రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కొత్త ప్రయత్నాలు ఏమీ మొదటి 2 రోజుల్లో పెట్టుకోకుండా ఉండాలి. ఏదైనా అవసరం ఉండి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో కొత్త ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి తర్వాత రోజుల్లో బాగానే కుదురుతుంది. కాబట్టి ఈ వారం అనేక రకాల విషయాల్లో సమయం, సందర్భం చూసుకొని ప్రయత్నం చేస్తే పనులు జరుగుతాయని తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.